నేపథ్యంలో సంఘీభావంగా ఒక మద్దతుగా ఫ్యామిలీ మెంబర్స్గా నాగబాబు అలాగే చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక హైకోర్టు దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి నగేష్ ఉన్నారు. హైకోర్టు వెయిట్ చేస్తోంది, నాంపల్లి కోర్టు వెయిట్ చేస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. నగేష్, ఆల్రెడీ నిరంజన్ రెడ్డి అక్కడ గట్టిగా వాదిస్తూ ఉన్నారు. గతంలో పుష్కరాల సమయంలో చంద్రబాబు దగ్గర జరిగిన సంఘటన కావచ్చు, అలాగే షారుఖ్ ఖాన్ ఫిలిం రిలీజ్కి సంబంధించి జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇలాంటివి దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలను నిరంజన్ రెడ్డి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ సందర్భాల్లో బెయిల్ దొరికినప్పుడు ఇక్కడ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది అన్న వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. హైకోర్టులో గత 40 నిమిషాల నుంచి కూడా హాట్గా వాదనల్ని నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరఫున వినిపిస్తున్నాడు. అల్లు అర్జున్ రాకపై ముందే సమాచారం ఇవ్వలేదని చెప్పి పోలీసులు వాదించారు. సమాచారం ఇచ్చినట్లు కూడా అల్లు అర్జున్ న్యాయమూర్తికి లేఖ చూపించారు. నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకోవాలని చెప్పి కూడా న్యాయమూర్తి లోపల వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యమైన జైలుకు వెళ్లేంత నేరం కాదని చెప్పి కూడా అల్లు అర్జున్ లాయరు ప్రస్తుతం వాదనలు వినిపించారు. ఇందులో A4, A8గా ఉన్న నిందితులపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పి కూడా పీపీని హైకోర్టు ప్రశ్నించింది. అల్లు అర్జున్ వెళ్ళడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి పీపీ కోర్టుకు చెప్పారు. అక్కడికి వెళ్తే ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా అల్లు అర్జున్ స్పాట్కు వెళ్ళడని చెప్పి కూడా కోర్టుకు చెప్పిన పరిస్థితి. సో మొత్తానికైతే హాట్గా వాదనలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాటకు సంబంధించి కూడా చాలా కేసులు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. కేసు వాయిదా వేయాలని చెప్పి కూడా పీపీ చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా బన్నీ తరఫున లాయర్లు వాదించారు. బెయిల్ ఇవ్వద్దని చెప్పి పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం వాదనలు వింటామని చెప్పి కూడా పీపీ చెప్పారు. కానీ సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి మాత్రం జడ్జిను రిక్వెస్ట్ చేస్తూ ఆర్గ్యుమెంట్లు కొనసాగించాలని చెప్పి న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ముందు తాము వాదనలు వినాలని చెప్పి కూడా చెప్పారు. అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు విన్న తర్వాత పీపీ ప్రశ్నలంటివి కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తామని చెప్పి కూడా లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. షారుఖ్ ఖాన్ కేసును కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావించారు నిరంజన్ రెడ్డి. రేస్ సినిమా ప్రమోషన్లో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు తొక్కిసలాట జరిగిందని చెప్పి ఆ కేసులో గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా షారుఖ్ ఖాన్ని రిలీఫ్ ఇచ్చాయని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. తొక్కిసలాట్లో కూడా బన్నీకి నేరుగా అంటే అల్లు అర్జున్కు నేరుగా సంబంధం లేదని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి వాదనలో వినిపించారు. హీరో వస్తే మరణాలు ఉంటాయని ఎక్కడ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిక్కడపల్లి హెచ్చరించలేదని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి తన వాదనలో వినిపించారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా భావించాలని చెప్పి అల్లు అర్జున్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన కాదు అని చెప్పి కూడా కోర్టు ముందు ప్రస్తావించారు. షారుఖ్ ఖాన్ కేసును కూడా మళ్ళీ రేజ్ చేశారు. తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు. తొక్కిసలాట గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిందని చెప్పి నిరంజన్ రెడ్డి చెప్పారు. అక్కడ ఆమె చనిపోయిందని చెప్పి కూడా ప్రస్తావించారు. ఇందులో అర్నాబ్ గోస్వామి కేసును కూడా కోర్టు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. నిర్మాత కూడా థియేటర్కు హీరో వస్తున్నట్లు కూడా లేఖ రాశారు. ఆ లేఖను కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. కేసును వాయిదా వేయాలని చెప్పి పీపీ కోరడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి చెప్పిన పరిస్థితి. BNS 118 118 సెక్షన్ ఈ కేసులో వర్తించదు. అలాగే ఆయుధాలు కలిగి ఉంటే ఈ సెక్షన్ పెట్టాలి. అంటే అల్లు అర్జున్ సొంతంగా ఆయుధాలు కలిగి లేడు. ఏ గన్ పట్టుకొని కూడా థియేటర్కు రాలేదని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి ఈ కేసులో చెప్పారు. కానీ ఈ కేసులో ఇవన్నీ వర్తించకుండా పోలీసులు ఏకపక్షంగా 118 రెడ్ విత్ 35 అని 105 2 సెక్షన్లు కూడా BNS కింద పెట్టారు. అవన్నీ కూడా సమంజసం కాదని చెప్పి కూడా కోర్టులో చెప్పిన పరిస్థితి. రాజకీయ నేతలు నిర్వహించే ర్యాలీల్లో తొక్కిసలాటలు జరుగుతుంటాయి. కానీ థియేటర్లో కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారని చెప్పి కూడా మైత్రి మూవీస్ కూడా చెప్పింది చిక్కడపల్లి పోలీసులకు. కానీ భారీ బందోబస్తు కానీ రోప్ పార్టీలు పెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి కోర్టు వాదనలు వినిపించారు. అసలు నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయకుండా అరెస్టు చేయడం ఏంటని చెప్పి కూడా డైరెక్ట్గానే కోర్టులో నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ఇంకా నిరంజన్ రెడ్డి తన వాదనలు కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే పుష్కరాల సమయంలో 35 మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా అరెస్టు చేయని పరిస్థితి కూడా ఈ వ్యవహారంలో ఉంది. సో ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. కానీ అల్లు అర్జున్ మానవతా దృక్పథంతో చాలా వ్యవహరించాడు. ఆ ఫ్యామిలీకి 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు. ఎవరైతే
చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ బన్నీది అల్లు అర్జున్ది తప్పులేదని చెప్పి కూడా మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి వాదనలో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే నిరంజన్ రెడ్డి వాదనలు కొనసాగుతున్నాయి. తదుపరి పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించున్నాడు. ఎందుకంటే 118 సెక్షన్ అలాగే 105 సెక్షన్లకు సంబంధించి కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే హైకోర్టు సంబంధించి ప్రస్తుతం మన సీనియర్ ప్రతినిధి రానా కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏం జరుగుతుంది? ఇప్పుడే మనకు తాజా సమాచారం అవుతుంది. అల్లు అర్జున్కి 14 days రిమాండ్ విధించినట్టుగా మనకు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఒక 5 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ని తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అడిషనల్ సిపి కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి విక్రమ్ సింగ్ కానీ, అలాగే లోపల కూడా సెక్యూరిటీ పెంచారు. ఇప్పటికే కోర్టు కూడా అయిపోయింది కాబట్టి ఆ ఫ్లోర్లో కూడా ఎక్కువ మంది ఉండకుండా అక్కడ ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కలవడానికి ఆ వాదనలు వినిపించేటప్పుడు కూడా హైకోర్టులో ఆల్రెడీ నిరంజన్ రెడ్డి ఏకపక్షంగా కేసు ఉంది. ఈ కేసులో నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని చెప్పి డైరెక్ట్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అక్కడ వాదనలు ఇంకా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి, అక్కడ తీర్పు గురించి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. కేవలం ఇక్కడ జరిగినటువంటి వాదనల గురించి రిమాండ్ తీసుకోవాలా వద్దన్న దానిపైన కూడా ఈ కోర్టులో వాదనలు జరిగాయి కాబట్టి వాటిని ముఖ్యంగా పోలీసులు చెప్పినటువంటి కారణాలని జడ్జి పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనేక ఉదాహరణలు కూడా ఈ వాదనలో చెప్పారు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ పుష్కరాలు జరిగినప్పుడు సన్నివేశాన్ని అప్పుడు 32 మంది చనిపోయారు కాబట్టి అప్పుడు ఎవరిని అరెస్ట్ 35 కానీ వీళ్ళందరూ చనిపోయారు కాబట్టి అప్పుడు అరెస్టులు జరగలేదు. తర్వాత ఇంకా కొన్ని 2-3 ఇన్సిడెంట్స్ కూడా అక్కడ చెప్పినప్పటికీ కానీ మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ వేరు, అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పుష్కరాలు అనేది 12 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఫుల్ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఇది అనుయంగా జరిగినటువంటి సంఘటన, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగినటువంటి సంఘటన కాబట్టి రిమాండ్కి ఇవ్వాల్సిందనేసి కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తానికైతే హైకోర్టులో ప్రస్తుతం అయితే ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు మాత్రం రిమాండ్కు సంబంధించి మూమెంట్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఇంకా కొనసాగుతున్న క్రమంలో ఒకవేళ 14 days రిమాండ్ నాంపల్లి కోర్టు విధించినా కూడా ఇమ్మీడియట్గా ఆ రిమాండ్ కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ హైకోర్టు కనుక మధ్యంతర బెయిల్కు ముందుకెళ్తుందా, లేదంటే ఈ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో చిక్కడపల్లి పోలీసులు 118, 105 సెక్షన్ల కింద నమోదు చేశారో సంబంధించి స్టే ఇచ్చినా కూడా కొన్ని ఏదైతే వాళ్ళకి సంబంధించిన కొన్ని అంటే నిబంధనలు షరతులు విధించి ఒకవేళ అది ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛకైనా ఒక్కరోజు కూడా హరించడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నిరంజన్ రెడ్డి ఇంకా తన వాదనల్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పోలీసులు 41A BNS యాక్ట్ కింద మొదట నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ జరిపి అల్లు అర్జున్ ఈ కేసులో బాధ్యుడా కాదా ఏలేవన్గా అల్లు అర్జున్ని ప్రస్తావించారు. మరి ఈ క్రమంలో అల్లు అర్జున్ నుంచి స్టేట్మెంట్ ఎందుకు తీసుకోలేదు? హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గానే అల్లు అర్జున్ని స్టేషన్కు ఎందుకు తీసుకొచ్చారు? తదుపరి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తదుపరి నాంపల్లి కోర్టుకి డైరెక్ట్గానే తీసుకొచ్చారు. అంటే బిఫోర్ డే నోటీసు ఇస్తే కనుక